కళ్ళు లేని దానివి తోడుకి ఎవరినైనా తీసుకురావచ్చు కదా. దేవుడి దయ వల్ల గండం తప్పింది. నువ్వు ఒకదానివమ్మా. నేను ఏటోదుకు చద్దామనే వచ్చాను, చెడగొట్టావు. ఏమిటమ్మా అలా అంటావు? ఎందుకు చావడం? చావకేం చేయను, చూపు లేదు, అయిన వాళ్ళు ఎవరూ లేరు. ఏదో కాస్త తడువుకుంటూ ఇంటి పనులు చేయగలను, కానీ గుడ్డిదాన్ని కదా అని ఎవరూ పనులు పెట్టుకోవడం లేదు. ఇది భగవంతుడి పరీక్ష అనుకోవాలి. దిగులు పడకమ్మా, నా ఇంటికి వచ్చి ఉండు. వచ్చిన పని చేస్తే చాలు. అమ్మా, ఇన్నాళ్ళు నాకు మళ్ళీ దేవుడికి కళ్ళు లేవనుకున్నాను. కాదమ్మా, ఆయనకి కళ్ళున్నాయి. అందుకనే నేను చేరాల్సిన చోటుకి చేర్చాడు. కాఫీ తీసుకో. అయ్యో, నా కోసం తమరెందుకమ్మా పని చేయడం? చచ్చా, నువ్వు పరాయిదానివని అనుకోలేదమ్మా. సొంత అక్కలాంటి దానివనుకుని ఇంటికి తీసుకొచ్చాను. కాఫీ తీసుకో. లక్ష్మి, అక్క ఇప్పుడు వస్తాను. బాబు, ఇలా రామ్మా. మీరెవరు? నేనా, ఈ ఇంటికి కొత్తగా వచ్చిన పని మనిషిని. అలాగా? చూడు బాబు, ఈ బొమ్మ తీసుకెళ్ళు. ఎవరు? నేను లక్ష్మికి బాబాయిని. నీకు కళ్ళు కనిపించమని లక్ష్మి అంది, కానీ నువ్వేమో పిల్లాడిని కరెక్ట్ గా చూసావు, వాడితో కరెక్ట్ గా మాట్లాడావు. ఇదేమిటి? అదే, నాకు కళ్ళు కనిపించవే గాని చెవులకు పవర్ ఎక్కువ. సౌండ్ విని నే కనిపెట్టేస్తాను. ఓహో, సౌండ్ వినేనా? పొద్దు నుంచి ఒక్క బోని కూడా లేదు. ఊళ్ళో అందరూ మేధవులైపోయారా? నమస్కారం అన్నయ్య. రావయ్యా నామాలు, ఎలా ఉన్నా? అవునాను. ఓ 10 రూపాయలకి బిల్ వేసుకో. 10 రూపాయలకి బిల్లా? ఎందుకే? ఏ చెప్తాను. ఏంటో నువ్వు. ఇందా తీసుకో డబ్బులు. అవును, ఏంటది? ఎందుకు ఇస్తున్నా? అన్నయ్య, నిన్న నేను ఈ గొంతులోంచి వెళ్తా ఉంటే అనుకోకుండా మీ ఇంటికే చూశాను, అందుకు డబ్బులు ఇవ్వదు. ఎంత మాట అన్నావయ్యా? నా పద్ధతులు నువ్వు బాగా అర్థం చేసుకున్నావయ్యా. నీలాంటి వాళ్ళు 10 మంది ఉంటే నా పాటికి డెవలప్ అయిపోతూనే ఉంటాను అనుకో. అన్నయ్య, సాయం చేయాలి. ఏంటి? ఓ ముఖ్యమైన విషయం. డ్రైనేజీ. అన్నయ్య, నువ్వేరు కాదు నేనేరు కాదు, ఇద్దరం ఒక్కటే. ఏంటా ఇద్దరు ఒకటేనంటున్నా? తెలివిలో అన్నయ్య. సరేగాని అన్నయ్య, నాకు తెలిసిన కుర్రాడు ఒకడు టౌన్ లో డాక్టరేట్ చదువుతున్నాడు. సరే, ఏదో పరీక్షించుకోవడానికి ఎముకలు కూడా కావాలట, దొరుకుద్దా? నేను ఎట్టున్నా ఎముకలు కూడా తెచ్చేయడానికి. అరే, నువ్వు ఉత్తినే చేయనక్కర్లేదు అన్నయ్య. 1000 రూపాయలు మొట్ట చెప్తాను. 1000 రూపాయల? ఇదిగో 500 అడ్వాన్స్. ఏంటి అది? 1000 రూపాయలకి 500 అడ్వాన్సా? నాకు వదిలిపెట్టాయి. ప్రాణాలతో ఉన్నాను, చంపైనా సరే ఎముకలు కూడా చేసి నీ చేతిలో పెడతా. అంత పని వద్దన్నాయ్. ఎముకలు కూడా సమా దగ్గరికి నేను తీసుకెళ్తాను, నువ్వు తవి తీసిస్తే చాలు. తవ్వి తీసి నీకు ఇవ్వాలి, అంతేగా? వీడు వాడి ఎముకని టచ్ చేశాడు. ఆ బద్దలాడు ఈ కద్దలాడిని ఇక్క బద్దలాడు. వెళ్ళిపో. ఎముకలు కూడా చూసేసా, 1000 రూపాయలు కొట్టేశా. వెంగళప్ప, వెరీ వెంగళప్ప, ఎముకలు కూడా తవ్వి ఇవ్వమని ఎక్కడికి వెళ్ళాడు? ఓ, అస్థి పంజరాన్ని చూసి అదిరిపోయి భయపడిపోయి ఉంటాడు. అందరికి మనకున్నంత ధైర్యం ఉంటుందా? ధైర్యం మన పుట్టుకతో వచ్చిందిరా. ఏమైతేనే మనకు 500 రూపాయలు దక్కినాయి. ఈ పాడెముకలు కూడా మనకెందుకు? పో, వెళ్ళిపో. ఎవరా? ఇదేంటి చంకకి కూర్చుంది? దిగా. నేను దిగను. అస్థి పంజరం మాట్లాడుతోందేంటి? ఎవరు నువ్వు? నన్ను వదలడు అంటారు. వదలుడివా?
నీకు కలరా వచ్చి చచ్చిపోయావన్నాడా? వాడు నీకు అబద్ధం చెప్పి మోసం చేశాడు. 300 సంవత్సరాల నుంచి ప్రశాంతంగా సమాధిలో నిద్రించే నన్ను అనవసరంగా గోకి నిద్ర లేపావు. నన్ను గోకిన వాణ్ణి నేను గోకకుండా వదలను. డబ్బులా? నన్ను కదలడం అంటారు. ఇచ్చి కదిలే అలవాట్లేదు. నేను వదలన్ని, ఇవ్వకపోతే వదలను. ఏం చేస్తావు ఆయన? నీకంటే ముందు వెళ్ళి నీ ఇంట్లో నేను తిష్ట వేస్తాను. ఏంటి, ఇంటికి వచ్చేస్తావా? అవును, ఇంట్లో మనం వివరంగా మాట్లాడుకుందాం. భయపడకు, నీ కళ్ళకి తప్ప ఇంకెవ్వరికీ కనపడరు. నా మాటలు కూడా ఎవ్వరికీ వినపడవు. అమ్మో, నీ నసంతా నేను ఒక్కడే భరించాలా? నమ్మకు. ఉన్నట్టు మామైపోయాడు. ముష్టోడు మనకన్నా ముందు ఇంటికి పోయి ఉంటాడు. అయ్యో ఏమిటి అదేమిటి? నా తలకాయ అది కూడా మర్చిపోయారా? చేతులు సాచండి. అయ్యో అలా కాదు, తిప్పండి. ఆ పా తమలప అంజనం వేస్తా, అంతా చూస్తా, గుట్టు రట్టు చేస్తా. ఫైన్ ఫైన్. ఇప్పుడు వెళ్ళండి. ఫైన్. ఏమండి, ఇవాళ బాబాకి తులసి పూజ చేయించొచ్చాను. ఉండండి, బొట్టు పెడతాను. ఇలా చూడు, ఇంకెప్పుడైనా నన్ను అడగకుండా కుంకుమ తీసుకోండి, విభూతి తీసుకోండి నా దగ్గరికి వచ్చావు, నాకు చెడ్డ కోపం వస్తుంది. ముందు ఈ ఇంట్లో ఉన్న దేవుడి ఫోటోలని బయట పారేయాలి. అప్పుడే నాకు మనశ్శాంతి. ఛే! ఏమిటండి? ఏమా పిలిచింది నన్ను ఇలా అవమానించడానికా? చచ్చిన వాడి జాతకం చూడమని నన్ను పరీక్షిస్తున్నారా? ఏమన్నారు? కాస్త ఆలోచించి మాట్లాడండి. ఇది చనిపోయిన వాళ్ళ జాతకం కాదు, నా భర్త జాతకం. ఇంకొకసారి సరిగ్గా చూడండి. ఒకసారి కాదు, 1000 సార్లు చూసినా నా సమాధానం ఇదే. ఎంత మాటన్నా? నేను పువ్వులు బొట్టు పెట్టుకుని నీ కళ్ళ ముందే ముత్తైదులా నించనుంటే నాతోనే నా భర్త చనిపోయాడని నీ నోటుకొచ్చినట్టు బాగుతావా? నువ్వు జోస్యుడివి కాదు, అసలు మనిషివే కాదు. అమ్మా, నా మీద విరుచుకుపడి ఏం ప్రయోజనం? జ్యోతిష శాస్త్ర ప్రకారం ఈ జాతకుడు ప్రాణాలతో లేడు, ఉండకూడదు. ఇది దేవుడి మీద ఆన. ఏమండి, ఇక్కడే ఉన్నారా? వాడు నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంటే మీరు విని ఊరుకున్నారా? నిక్షేపంలో ఉన్న మిమ్మల్ని పట్టుకుని చనిపోయారని బాగుతుంటే వాడి పళ్ళు రాలగొట్టుకుంటే మీరు ఊరుకున్నారా? ఎందుకు ఎమోషన్ అవుతావు నువ్వు? దేవుడు అబద్ధం, జోస్యం ఓ బోటకం, ఓ పిచ్చివాడి వాగుడు విని మనం ఏమైనా పట్టించుకుంటావా? అటువంటివే జ్యోతిష్కుడి మాటలు కూడా. వెళ్ళు, వెళ్ళేదైనా పనుంటే చూసుకో. వెళ్ళు లక్ష్మి. ప్రతాప్ రూపంలో వచ్చిన వాడు ఎవరు?
అతన్ని ఆదుకునే ఆ శక్తి ఏది? కమాన్, షో మీ. కమాన్, షో మీ. నువ్వు గుడ్డిదనవా? ఎందుకు ఈ వేషం వేశావు? ఎందుకు మా ఇంట్లో ప్రవేశించావు? నువ్వే ఉద్దేశంతో ఆ ఇంట్లో ప్రవేశించావో నేను అందుకే వచ్చాను. ఇదివరకే నీ బయోడేటాని ఈ ఆత్మల ద్వారా నేను తెలుసుకున్నాను. నువ్వు ఆ కుర్రాన్ని చంపితే నీకు స్వర్ణనిధి దొరుకుతుంది, కరెక్ట్? కానీ నేను వాణ్ణి చంపితే ఆ క్షుద్రలోకమే నాకు వశమవుతుంది. మనిద్దరి మధ్య గొడవలొద్దు. బట్ ఆ మాంత్రికుడు ప్రతాప్ రూపంలో ఆ ఇంటికి ఎందుకు వచ్చాడో కనిపెట్టాలి. ఇతను ప్రతాప్ రూపంలోనా? ఎలా? పరకాయ ప్రవేశం. ఆత్మ తను వీడి ఇంకో తనువు ప్రవేశించడు. నువ్వెప్పుడూ వెళ్ళేదా? నేను నమ్మలేకపోతున్నాను. నమ్మిస్తాను. ఏదో విధంగా నువ్వు నీ స్టోన్ హౌస్ కి ప్రతాప్ వచ్చేట్టు చెయ్యి. హలో ప్రతాప్, నేనెవరో చెప్పినా నీకు తెలియదు. నేను ఒక అడ్రస్ చెప్తాను, అక్కడికి రా. ముఖ్యమైన విషయాన్ని అక్కడ మాట్లాడుకుందాం. ఇదేంటి, గుహలో ఉన్న డెడ్ బాడీ ఇక్కడికెలా వచ్చింది? అరే బొమ్మ! నువ్వు ప్రతాప్ కాదని మాకు తెలుసు. అదే నీ నిజ స్వరూపమని మాకు తెలుసు. కానీ నువ్వు ప్రతాప్ రూపంలో ఎందుకు వచ్చావో మాకు తెలిసి తీరాలి. అయితే మన ముగ్గురం ఒక్క మోటివ్తోనే ఇక్కడికొచ్చాం. ఎస్, మన ముగ్గురికి కావలసింది ఆ సూర్య బూడిద. దానికి ఇలా వేరు దారుల్లో వెళ్ళి ఎందుకు మనం ప్రయత్నించడం? ఇవాటి నుంచి మన ముగ్గురం ఒకటి. సూర్యాని చంపుదాం, వాడి బూడిదని ముగ్గురం సమానంగా పంచుకుందాం, వచ్చిన పని సాధించుకుందాం. ఓకే? ఓకే, థ్యాంక్ యూ. మిగిలిన విషయాలు ఇక నేను చూసుకుంటాను. లక్ష్మిని, సూర్యని రేపే పిక్నిక్ కి తీసుకెళ్తాను. అక్కడే సూర్యని క్లోజ్ చేస్తాను.